మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కబ్జా చేసి కట్టారని ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయాలపై ఆరా తీస్తున్నారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయం కూల్చివేతకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఈ విషయంపై ఆయన మున్సిపల్ అధికారులకు చురకాలు అంటిస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి కూల్చివేత ఆదేశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కోకాపేట స్థలంపై వివాదంతో అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారంటున్నారు పాలకులు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చండి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కబ్జా చేసి కట్టారని ఆరోపించారు. ఇక ఈ మేరకు బంజారాహిల్స్ కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయాలపై ఆరా తీస్తున్నారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయం కూల్చివేతకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఇక ఈ విషయంపై ఆయన మున్సిపల్ అధికారులకు చురకాలు అంటిస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి కూల్చివేత ఆదేశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కోకాపేట స్థలంపై వివాదంతో అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారంటున్నారు పాలకులు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థాంక్యూ కీర్తన. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల్లో అధికార దుర్వినియోగం పాల్పడిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉంది. అందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ కార్యాలయాలు కూడా అధికార దుర్వినియోగం పాల్పడి జిల్లాల వారీగా, అంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జిల్లాకు పార్టీ కార్యాలయం నిర్మించారు. పార్టీ కార్యాలయం అన్ని అంగులను ఎలాగైతే బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉందో ఆ తరహాలో అన్ని అంగులతోటి కట్టాలని చెప్పి నిర్మించారు. ఆ రకంగా నిర్మించారు, కొన్ని ప్రారంభించారు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఈ స్థలాలన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు, వీటన్ని కబ్జా చేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకున్నది అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత దీని మీద దృష్టి పెట్టింది. తాజాగా నల్గొండ జిల్లా కార్యాలయం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష చేసినప్పుడు అది ప్రభుత్వ స్థలం అని తేలింది. ఆ స్థలం విలువ దాదాపుగా 100 కోట్లు ఉంటుందని మంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే 100 కోట్లు ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించిన కేసీఆర్ పార్టీ కార్యాలయం నిర్మించారు. కాబట్టి ఆ పార్టీ కార్యాలయం నిర్మించినప్పుడు అనుమతులు ఉన్నాయా లేవా అని మున్సిపల్ అధికారులు ఆరా తీసినటువంటి మంత్రి దాన్ని వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ అధికారులను కూడా కొంత మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయమే ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేసిందని చెప్పేసి కొంత నిలదీశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కూడా పార్టీ కార్యాలయం, పార్టీ కార్యకలాపాలు, వాటికి సంబంధించిన విషయాన్ని, పార్టీ కూల్చివేత విషయంలో ఇచ్చిన ఆదేశాల అమలు తదితర విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా మంత్రి ఆదేశించడం జరిగింది. ఇదే విధంగా చూస్తా ఉంటే తాజాగా అంటే కోకాపేట స్థలం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోకాపేటలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ గా దాన్ని ఒక పార్టీ కేంద్రంగా చేయాలని చెప్పేసి నిర్ణయించిన కేసీఆర్ 10 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ కట్టబెడుతూ కేబినెట్ లో తీర్మానం తీసుకున్నారు. అప్పట్లోనే దీని విషయంలో కొంత విపక్షాలు విమర్శలు చేశాయి. కోర్టుకు వెళ్ళడంతో కోర్టు తాత్కాలికంగా ఆ జీవోను నిలిపివేయాలని చెప్పేసి ఆదేశించింది. దీని మీద ఆ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాలు, ఆ స్థలాల విషయంలో స్థలాలు కొన్నారా, కొంటే ఎవరి ద్వారా కొన్నారు, ఎవరు కొన్నారు, ఆ డబ్బులు ఎక్కడివి, వీటన్నిటి విషయంలో ఆరా తీసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వ స్థలం అని తన పార్టీ కార్యాలయం కేటాయించుకుని నిబంధన మేరకే కేటాయింపులు జరిగినాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి తాజాగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉంటే కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోని ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పార్కింగ్ స్థలం అంటూ కొంత స్థలాన్ని ఆక్రమించిందని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత దీని మీద గొడవలు చేసింది, ఆందోళన చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర పార్టీ కార్యాలయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టి దాని మీద విచారణ చేస్తుంది. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైందని తెలుస్తా ఉంది. గతంలో కేంద్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాలకు స్థల కేటాయించిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఆ పార్టీ కార్యాలయాల మీద విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అదే కోణంలో వివరించడం కొంత చర్చనీయాంశం కానీ తెలుగు రాష్ట్రాల్లో అటు వైసీపీ విషయంలో కానీ ఇటు బీఆర్ఎస్ విషయంలో కానీ రెండు పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రెండు పార్టీలు ఏదైతే వైసీపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చేస్తున్నటువంటి ఆరాలు వీటి విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, పార్టీ కార్యాలయాల
ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అనుమతి తీసుకోకపోతే ఇప్పుడు అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఈ పార్టీ కార్యాలయ నిర్మాణం విషయంలో ఉన్న సమయంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ స్థానిక సంస్థల అధికారులు ఎవరు, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇవన్నిటి విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల విషయంలో కానీ నిర్మాణం విషయంలో కానీ అధికారుల నిర్లక్ష్యం విషయంలో కానీ తూచా తప్పకుండా వ్యవహరిస్తే నిబంధనల మేరకు ఇవన్నీ జరగలేదు అన్న విషయం స్పష్టంగా తేలే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే అధికారుల మీద చర్యలు తీసుకుంటారా? తీసుకుంటే ఆ అధికారులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే నల్గొండ పార్టీ కార్యాలయం విషయంలో మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన ఆదేశాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చమైంది. దీని విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చర్చ జరుగుతున్నారు. అంటే పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద కన్నేయడం అనేది బీఆర్ఎస్ కూడా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నది. దీని విషయంలో త్వరలోనే బీఆర్ఎస్ కూడా ఒక కార్యాచరణతో సిద్ధమై ఆందోళనకు, అంటే పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. కీర్తన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.